అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో గంటకొక అఘాయిత్యం, రోజుకొక రేప్ కేసు జరుగుతున్నాయి. మహిళలకు అభయం ఇయ్యనటువంటి హస్తానికి అధికారం ఎందుకని చెప్పి మహిళా లోకం ప్రశ్నిస్తుంది. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక ఆదివాసీ బిడ్డ పైన, ఆదివాసీ మహిళ పైన జరిగినటువంటి అత్యాచారం మరియు హత్యాయత్నం జరిగింది అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్తుంటే ఆ కేసును కూడా పక్కదో పట్టించే ప్రయత్నం మనం ఒక మహిళా మంత్రి గారు చేస్తున్నారు, సీతక్క గారు. వారి మాన ప్రాణాలకి ఖరీదు కట్టి 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చి సరిపెట్టుకోమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మన బంగ్లాదేశ్ నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి రోహింగ్యాలు అటవీ ప్రాంతాల్లో వారి నివాసం ఏర్పరచుకొని ఆదివాసీ మహిళల పైన చేస్తున్నటువంటి అత్యాచారాలని మీ దృష్టికి రావట్లేదా? మీరు గమనించట్లేదా? ఇది మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సీతక్క గారు ఈ విషయం పైన మన రోహింగ్యాలని మన తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టవలసిందిగా నేను ఈ సందర్భంగా విన్నపం చేస్తున్నాను. మన ఆడబిడ్డల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. స్థానికంగా చూసినట్లయితే ఇక్కడ మన శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఒక మహిళ సుష్మా మహేందర్ గారు ఈ విషయం గురించి స్పందించకపోవడం, ఈ విషయాన్ని ఖండించకపోవడం, అంటే మీకు మహిళలు అనేది ఓటర్లుగానే ఇక్కడ జరిగింది, అన్యాయం జరిగింది, ఒక ఆదివాసీ మహిళ అన్నటువంటి మీరు చిన్న చూపా, లేదంటే మైనారిటీ ఓట్ల గురించి ఏదైనా ఇబ్బంది అవుతుందనా? ఈ విషయం గురించి స్పందించకపోవడానికి కారణం ఏంటి? ఈ విషయాన్ని మన శంషాబాద్ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇటువంటి నాయకులు, ఇటువంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి.